దేశం గర్వించదగ్గ నటుల్లో కమల్ హాసన్ కూడా ఒకరు. పాత్రలో లీనమైపోయి రక్తి కట్టించడం అతని తర్వాతే అని చెప్పవచ్చు. సాగర సంగమం సినిమా చూస్తుంటే అందరూ చప్పట్లు కొట్టారు. ఇంకేముంది, ఆ అగ్ర నిర్మాత సహించలేకపోయాడు. ఇక యూనిట్ సభ్యులు వద్దని వారించిన కమల్ను చంపేయాల్సిందే అని తీర్మానించేశాడు. కమల్ను నిర్మాత చంపడానికి కుట్ర పన్నడం ఏమిటి అని ఆశ్చర్యపోకండి. ఇదంతా సాగర సంగమం చిత్రానికి సంబంధించిన మ్యాటర్. ఇక విషయంలోకి వెళితే సుప్రసిద్ధ దర్శకుడు కె విశ్వనాథ్, నటుడు కమల్ హాసన్, సుప్రసిద్ధ నిర్మాత ఏడిద నాగేశ్వరరావుల కలయికలో వచ్చిన సాగర సంగమం చిత్రం గురించి తెలియని నాటితరం ప్రేక్షకులు లేరు. ఈ సినిమాలో నటనాచార్యుడిగా కమల్ తన నట విశ్వరూపం ప్రదర్శించాడు. అయితే క్లైమాక్స్ సన్నివేశంలో కమల్ హాసన్ పాత్ర బతికితే బాగుంటుందా, చనిపోతే బాగుంటుందా అనే చర్చ మొదలైంది. యూనిట్ సభ్యులందరూ ఆ పాత్ర బతికుంటేనే బాగుంటుందని చెప్పారు. కమల్ అద్భుత నటన ప్రేక్షకుల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోవాలంటే ఆయన్ను చంపి తీరాల్సిందేనని నిర్మాత ఏడిద నాగేశ్వరరావు ఫిక్స్ అయ్యారట. దర్శకుడు కె విశ్వనాథ్ మాత్రం డైలమాలో ఉన్నారు. క్యారెక్టర్ బట్టి చూస్తే ఆ పాత్రకు సాడ్ ఎండింగే కరెక్ట్. కానీ అప్పటికే కమల్ పెద్ద స్టార్ హీరో. మరి ఈ క్లైమాక్స్ కి ఆయన అభిమానులు పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటారు లేదా అనేది ఆయన సందేహం. ఆయన కథే హీరో అని నమ్మడమే కాదు, తన ప్రతి సినిమాతోనూ నిరూపించిన ఆయన నిర్మాత ఏడిదకే ఓటేశారు. ఏడిద నమ్మకం వమ్ము కాలేదు. సన్నివేశాన్ని చూసి కంటతడి పెట్టని ప్రేక్షకుడు లేడు. థియేటర్లో క్లైమాక్స్ లో జయప్రద, శరత్ బాబు కలిసి కమల్ డెడ్ బాడీని గొడుగు పట్టి చక్రాల కుర్చీలో తీసుకువెళ్తుంటే ప్రేక్షకులు తమ కుర్చీలో నుంచి లేచి మరీ ఆనంద బాష్పాలతో చప్పట్లు కొట్టడం ఇప్పటికీ మర్చిపోలేని మధురానుభూతిగా మిగిలిపోయి చెప్పుకొచ్చారు ఏడిద నాగేశ్వరరావు.